నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మహిళా పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా మార్చే దిశగా పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహిళా ఆవిష్కర్తలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సహాయం అందిస్తామని చెప్పారు. భిన్నంగా ఆలోచించి నిరంతరం నేర్చుకుంటూ మీ లక్ష్యాన్ని సాధించాలని మహిళలకు సీఎం సందేశమిచ్చారు. దేశంలో ఎక్కడ రేషియో ఎక్కువ ఉంది? కొంచెం సిటీస్లో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సిటీస్లో ఇంకా రాలేదా? ఇంకా అంటే ఇప్పుడు విజయవాడలో సిటీస్ అన్ని ఆల్రెడీ వి ఆర్ ప్రెజెంట్ సార్. ఎదమా డిస్ట్రిక్ట్ లెవెల్ సిటీస్ అన్ని ఇప్పుడు ఏపీలో ప్రెజెంట్ ఉన్నారు. కానీ ఇంటెన్సిటీ విమెన్ ఇంటెన్సిటీ 5%. వాట్ ఈస్ ది ఫ్లయింగ్ అవర్స్ ఎ డే? యావరేజ్ ప్రస్తుతానికి మెయిన్ థింగ్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వచ్చి పనిచేస్తారు. నేను ఏమంటా అంటే ఆవరేజ్ ఎంత వస్తుంది ఆదాయం? 700-800 రూపీస్ ఎర్నింగ్స్ వస్తుంది పర్ డే ఆఫ్టర్ ఆల్ దర్ కాస్ట్. ఓకే, ఫర్ ఎ మంత్ ఎంత వస్తుంది ఆవరేజ్? 18,000-20,000 అది మ్యాక్సిమం? లేదు, యావరేజ్. బట్ వీళ్ళు ఇప్పుడు ఉండే ప్రజెంట్ వేళల్లో ఎంత వస్తుంది? 18,000 దాకా వస్తుంది ఆవరేజ్. హౌ మెనీ మెంబర్స్ అంటే 3 lakhs ఉన్నారు ఇప్పుడు ఇండియా ఆంధ్ర మొత్తం 3 lakhs ఉన్నారు. ఆంధ్ర మొత్తం 3 lakhs ఉన్నారు. ఓకే అమ్మా, బాగా చేయాలి. ఎప్పుడో మీ అందరినీ డ్రైవర్లుగా పెట్టాలని ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా పెట్టేప్పుడు మీకు ఐడియా ఉందా? ఇప్పుడు కండక్టర్లుగా ఉన్నట్టు అప్పుడు పెట్టింది 30 ఏళ్ళకు ముందు పెట్టాం. ఇప్పుడు మళ్ళీ మీరు ఇవన్నీ పెట్టుకొని తిరిగా బాగా ఇది చేయాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి. ఓకే అమ్మా, గుడ్. ప్రభావతి సార్, ఒక ఆటో చూడమ్మా. థ్యాంక్ యూ అమ్మా. రండమ్మా, బైక్ ఒకటి బైక్ అమ్మా. ఉపయోగించుకొని ధైర్యంగా నడుపుతావా? ఓకే, గుడ్. రండమ్మా. సార్, ఎస్ఎల్బిసి నుంచి కోఆర్డినేటర్ వచ్చారు సార్. ఈ పక్క రండి. హౌ ఆర్ యూ? ఎక్కువ టోటల్ లోన్ అమౌంట్ సార్ 16.81 రండి, ఇట్రమ్మా దగ్గర సెంటర్ రండి. 2-wheeler and 3-wheeler. ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి మీరు. ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ సింగిల్ డే వి హావ్ డన్ సార్. అదని అమ్మాయి రండి, ఇట్రా. నువ్వు ఇట్రమ్మా, ఈ పక్క రండి. లేడీస్ రండి, మీరు రండి. లేడీస్ రండి. నా బాగా ఆ పక్క నిలబడుకోండి, అటు నిలబడుకోండి, అటు నిలబడుకోండి. అది పట్టుకొని చూపించండి, అది కీ పట్టుకొని చూపించండి. ఇటు పట్టుకోమా, అది ఈ పక్క, ఈ చెయ్యి పక్క తీసుకో, అటు పట్టుకో. వైసీపీ నాయకులు ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమతో ఇష్టానుసారం మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జనసేన ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఇప్పటికే కొందరికి నోటి దురుసు తగ్గలేదని, వారందరికీ వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అంబటి రాంబాబును ఉద్దేశించి మండిపడ్డారు. పులివెందుల ప్రజలు పులివెందుల సమస్యల మీద గలం ఎక్కడిప్పాలి, ఎక్కడ నువ్వు పోరాటం చేయాలి? నిన్ను ఒక సభ్యుడిగా పంపించారు. ఫస్ట్ దానికే న్యాయం చేయట్లేదు. నువ్వు సభ్యుడిగా, నిన్ను ఒక సభ్యుడిగా అసెంబ్లీకి పంపిస్తే ప్రజల కోసం అక్కడ మాట్లాడాల్సింది పోయి నువ్వేమో ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నావు. అది ధర్మమేనా? అసలు నీ కేఆర్ఏ అంటే ఒక శాసనసభ్యుడికి ఉన్న బాధ్యతలు అవేనా? శాసనసభ్యుడిగానే నువ్వు ఫెయిల్ అయిపోయావు ఈరోజు. ఎంతసేపు చూస్తే నాకు ఒక 3 కార్లు కావాలి, నాకు గన్మెన్లు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, నాకు ఒక హంగు కావాలి, ఆర్భాటం కావాలి, వీటి కోసమే ప్రయత్నాలు ఎంతసేపు కూడా. వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే రాబోయే రోజుల్లో అంబటి రాంబాబు చెప్తున్నా, ఇదే విధంగా కనుక మీరుంటే రాబోయే రోజుల్లో మీకు ఏదైతే వంశీకి జరిగిందో, ఏదైతే పోసాని కృష్ణకి జరిగిందో అదే పరిస్థితి మీ నాయకులకు కూడా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను బియ్యం దొంగలంతా మీ పార్టీలోనే ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి కానీ, రంగనాథ్ రాజు కానీ, లేకపోతే పేరు నాని కానీ, వీళ్ళందరూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు విచారించుకోండి. కావాలంటే గొడవల్లో ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చారు, రైస్ మిల్లర్ దగ్గర నుంచి ఎన్ని గ్రాములు రైస్ మీరు ఎక్స్ట్రా తీసుకున్నారో కూడా మీరు విచారణ చేసుకోవచ్చుగా నేను ఛాలెంజ్ ఇస్తుతూ ఉన్నా. నాదెండ్ల మనోహర్ గారు వచ్చిన తర్వాత ఆ సివిల్ సప్లైస్ శాఖ వన్ని తెచ్చిన వ్యక్తి, పీడిఎస్ రైస్ని ఏదో రకంగా రీసైక్లింగ్ కాకుండా ఆపిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అందుకని ఆయన బియ్యం దొంగని పిలుస్తూ ఉన్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు మంత్రిగా చేసావు, నీటిపారుదల మంత్రిగా చేసి క్యూసెక్కి అర్థం తెలియదంటావు, డైవర్వాల్ అంటే అర్థం తెలియదంటావు,
అట్లీస్ట్ గుంటూరు జిల్లాలో పంటకాలలో సిల్ట్ దించామని అడుగుతా ఉన్నా. గుంటూరు నందివెలుగు ఆర్ఓబి నిర్మాణానికి కావలసిన 36.91 కోట్ల నిధులను కేంద్రం నుంచి రాబట్టిన సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి ఘనస్వాగతం పలికారు. మానస సరోవరం నుంచి నందివెలుగు ఆర్ఓబి గుండా గుంటూరులోకి ఘనస్వాగతం పలుకుతూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ ఎంత వేగంగా అయితే నిధులు తీసుకురావడం జరిగిందో అంతే వేగంగా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 2-3 సంవత్సరాల్లో గుంటూరు నగరంలో బ్రిడ్జిలను పూర్తి చేసి ట్రాఫిక్ కష్టాలు లేకుండా నగర ప్రజలకు చేస్తామని అన్నారు. గుంటూరు పట్టణాన్ని అద్భుత నగరంగా చేయాలన్నదే నా కళ, నా జన్మస్థలానికి తప్పకుండా చేస్తానని అన్నారు. గత ప్రభుత్వంలో నందివెలుగు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగిపోయిన నిర్మాణ పనులను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టడం జరిగిందని తెలిపారు. నగర ప్రజల అవసరాలను గుర్తించడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందని తెలిపారు. నగర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని మేము విజిట్ చేశాం. నజీర్ గారు చెప్పినట్టు 2014లో శాంక్షన్ అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా 2017కి యాక్చువల్గా వర్క్ స్టార్ట్ అయింది. అంటే సమర్థవంతమైన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక బ్రిడ్జి శాంక్షన్ అయితే మున్సిపాలిటీ పర్మిషన్స్ తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అన్ని డిజైన్లు ఫైనలైజ్ చేసి చేయాలంటే 2-3 సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి. అయితే 2 సంవత్సరాల్లో దాదాపుగా ఫినిష్ చేశారు. అయితే మధ్యలో ఆగిపోవడం వల్ల బ్రిడ్జ్ ఉపయోగం లేకుండా పోయింది. 5 సంవత్సరాల్లో దీనికి 5 ఎక్స్టెన్షన్లు ఇచ్చారు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ రోజు చేస్తుంటే 10 కోట్లతో అయిపోయేది పరిస్థితి. కానీ లేట్ చేయడం వల్ల 5 ఏళ్ళు ఇప్పుడు మొత్తం 10 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు, రివైజ్డ్ ఎస్టిమేట్స్ చేపిస్తే 27 కోట్ల రూపాయలు వచ్చింది. 36.9 మొత్తం అంటే 26.9 కంప్లీట్ చేయడానికి మీ అందరికీ నేను గుంటూరు ప్రజలందరికీ మాట ఇస్తున్నాం. అదేవిధంగా నజీర్ గారు మల్టిపుల్ టైమ్స్ దీని గురించి మాట్లాడుతూ ఉండేవారు నాతోటి. ముందు కొత్త బ్రిడ్జ్లు అన్నీ తీసుకొని చిన్నది ఆగిపోయిన దాన్ని తర్వాత తీసుకునే దాంట్లో ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ తోటి దీన్ని బడ్జెట్లో ఆఖరిగా పెట్టుకున్నాను. సో ఆ బ్రిడ్జ్లు శాంక్షన్ అయిన తర్వాత దీన్ని గట్టిగా పుష్ చేసి ఇది కూడా తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఫాస్ట్గా అయితే తీసుకొచ్చామో అంతే ఫాస్ట్గా వీటన్నిటిని నిర్మాణం చేసి వితిన్ 1 to 2 ఇయర్స్లో దాదాపుగా సాధ్యమైన బ్రిడ్జిలు కంప్లీట్ చేసి గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుస్తామని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు కూటమి ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ సమిష్టి కృషితోటి లోకల్గా ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు, మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా కష్టపడి ఈ సమిష్టి కృషి వల్ల ఈ బ్రిడ్జ్ అయింది. నా ఒక్కడి వల్ల అయ్యేటువంటి పరిస్థితి కాదు, అందరి ప్రయత్నం ఇది. ఈరోజు అభిమానంతో వీరందరూ ర్యాలీ పెట్టారు. గుంటూరు ప్రజల అభిమానానికి ఎప్పుడు కూడా మేము దాసోహం అయి ఉంటామని, ఇంకా ఎక్కువగా చేస్తామని మీరు వచ్చే 5 సంవత్సరాల్లో చూస్తారు. 50 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన ప్రతి గుంటూరులో పనిని కూడా టేకప్ చేసి దానికి ఒక కార్యరూపం తీసుకొచ్చి వచ్చే 5-10 సంవత్సరాల్లో గుంటూరు అద్భుతమైన పట్టణంగా చేయాలనేది నా కళ. ఇది నా జన్మభూమి రుణం తీర్చుకునేటువంటి అవకాశం తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ. ఊపిరి పీల్చుకో మహేష్ మధ్య అనేటువంటి విధంగా ఊపిరి పీల్చుకో గుంటూరు నగరం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి గుంటూరు నగరానికి ముఖద్వారంగా ఉన్నటువంటి నందివెలుగు బ్రిడ్జ్ 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి బ్రిడ్జిని గత 5 సంవత్సరాల్లో కూడా మట్టి ఏలినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో గత ప్రభుత్వాలు పనిచేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనటువంటి మనందరి ప్రియతమ నాయకుడు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆలోచన విధానంతో, ఆయన సమగ్ర ఆలోచనలతో ఈరోజు ఈ కార్యక్రమం పూర్తి స్థాయిగా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా 36 కోట్ల రూపాయలు కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే అధికారులను మెప్పించి, రైల్వే మంత్రిత్వ శాఖను మెప్పించి గుంటూరు నగరానికి అవసరమైనటువంటి నిధులను తీసుకొని వచ్చి ఆర్ఓబిని కంప్లీట్ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. దీనికి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి డెల్టా ప్రాంతానికి ఒక ముఖద్వారంగా ఉన్నటువంటి ఈ నందివెలుగు బ్రిడ్జ్ని గత ప్రభుత్వంలో కనీసం పట్టించుకోకపోవడం చాలా దౌర్భాగ్యం.
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి 2 చేతులెత్తి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గుంటూరు తూర్పు నియోజక ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎన్ని సవాళ్లు ఎదురైనా డ్వాక్రా, మెప్మా సంఘాలు చెక్కు చెదరకుండా నిలిచాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కోట్ల రుణాలు తీసుకునే స్థాయికి రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలు ఎదిగారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించిన సీఎం మహిళల ఆదాయాలు మరింత పెరిగేలా కొన్ని కొత్త విధానాలు తీసుకొస్తామని చంద్రబాబు అన్నారు. 24 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటి ద్వారా 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని సీఎం వెల్లడించారు. వీటిలో ఒకటి ర్యాపిడో టాక్సీ ఆలోచన అని సీఎం తెలిపారు. అంతకుముందు డ్వాక్రా సంఘాలు మహిళలు రూపొందించిన ఉత్పత్తుల ప్రదర్శనను సీఎం చంద్రబాబు తిలకించారు. 4 ఆర్గనైజేషన్స్ తో ఎంఓయూలు చేశాం, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికి. ఇది ప్రారంభం మాత్రం. నేను ఒకప్పుడు డాక్రా ఉమెన్ తయారు చేశాను, మెప్మా ఉమెన్ తయారు చేశాను. అందరూ నన్ను ఆ రోజు ఎగతాళి చేశారు. ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఈయనకు కూడా ఏం పని లేదు, వీళ్ళు అనవసరంగా ప్రోత్సహిస్తున్నాడు అని నన్ను ఎగతాళి చేసిన వాళ్లే. నేను ఒకటి చెప్పాను, మా ఆడబిడ్డల శక్తి మీకు తెలియదు, చూసి చేపిస్తానని చెప్పి ఆ రోజు సవాలు విసిరాను. ఎన్నో ఆర్గనైజేషన్స్ అన్ని పుట్టాయి, మళ్ళీ ఆ ఆర్గనైజేషన్స్ కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఒకే ఒక ఆర్గనైజేషన్ డాక్రా, మెప్మా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా, ఎన్ని సవాళ్లు వచ్చినా నిలదొక్కున్నాయి. ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళందరూ మీ మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఎవరన్నా ఆఫీసర్ మీకు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు అడిగే పరిస్థితికి వచ్చారు. ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు, వీళ్ళకి పరపతి ఎక్కువ ఉంది, వీళ్ళతో మాట్లాడాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు రాజకీయాల్ని శాసించే పరిస్థితికి వచ్చారు, ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఇప్పుడు ఒకటి ఆలోచించాను. ఈ రోజు మనకు డబ్బుల కొరత లేదు, అప్పులు కావాలంటే ఎంతైనా ఇచ్చే పరపతి సంపాదించుకున్నారు మీరు. అవసరమైతే 1,00,000 కోట్లు కూడా మీరు అప్పు తీసుకునే శక్తి మీకుంది. దానికి కారణం తిరిగి చెల్లిస్తున్నారు. బ్యాంకర్లకు కావాల్సింది డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళా చెల్లించాలి. మీకు ఒక తెలివితేటలున్నాయి, ఒక ఆర్గనైజ్డ్ శక్తిగా ఉన్నారు. ఒక మీ ఊర్లో ఉండి ఒక చిన్న హోటల్ పెట్టుకొని మీరు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మొదటి మెట్టుగా తయారు చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మీరు ఆఫీసుకు పోతూ పోతూ మీ మోటార్ బైక్లో వేరే వాళ్ళకు డ్రాపులు చేసి 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపిస్తున్నాను. చంద్రబాబుకి గతంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతిపక్ష హోదా తొలగించేందుకే జగన్ విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారని గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. అందుకే అప్పట్లో 4 టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభి పెట్టి వైసీపీలో చేర్చుకున్నట్టు తెలిపారు. ఇదే విషయాన్ని జగన్ స్వయంగా తనకు చెప్పారని ఎర్లగడ్డ వెల్లడించారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు లొంగకపోవడం వల్లే మిన్నకుండిపోయారని ఎర్లగడ్డ తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేయడానికి విశాఖలో ఒక శాసనసభ్యుడిని, గుంటూరులో ఒక శాసనసభ్యుడిని, చీరాల శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన్ని 4 శాసనసభ్యులతో ఆగిపోవటం వల్ల, ఇంకో 2 రాకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు హోదా తీయలేకపోయారు. కానీ పట్టుమని 2019 ఎన్నికలు జరిగినప్పుడు పట్టుమని 4 నెలలు కూడా ఆకుండా శాసనసభలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా తీసేయడానికి 4 తీసుకుంటే చాలని చెప్పి, కానీ నేను చేయట్లేదని చెప్పి తీసుకున్న మాట వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారు హోదా తీసేయడం దేవుడు ఎరుగు, కానీ అది తీయలేకపోయారు. ట్రై చేశారు, బట్ తీయలేకపోయారు. అప్పుడు 10% శాసనసభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని, ఆ 10% శాసనసభ్యులను తగ్గించి 18 మంది ఉంటే ఉంటుంది, 17 మంది ఉంటే ఉండదని మీరు చేయని ప్రయత్నం లేదు. మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్నామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కేక్ కట్ చేసి మహిళలతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మహిళలకు వైద్య పరీక్ష నిర్వహించడంతో పాటు వైద్యుల మందులు అందజేశారు. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్న తరుణంలో వారు ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యము.
మహిళలు చాలా అశ్రద్ధ చేసేది కూడా ఆరోగ్యాన్నే కాబట్టి దాని మీద దృష్టి పెట్టి పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే ఈ నియోజకవర్గం ఆరోగ్యంగా ఉంటుంది, అది ఆటోమేటిక్గా ఈ రాష్ట్రము ఈ దేశము ఆరోగ్యంగా ఉంటుంది అనే ఒక భావనతో నమ్మకంతో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా విజయవంతంగా ఇది జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఈ నియోజకవర్గం మొత్తం కూడా ఆరోగ్యంగా మార్చే ప్రయత్నం చేస్తాము. సంవత్సరానికి ఒక ఎజెండా పెట్టుకొని ప్రతి ఎజెండాని పూర్తి చేసుకుంటూ మేమందరం ముందుకెళ్తాము. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతామని మంత్రి నారాయణ చెప్పారు. కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం నిధులను త్వరలో ఖాతాలో జమ చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. డ్వాక్రా సంఘాలకు 125 కోట్ల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇబ్బందులున్నా ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పి అది చేయాలని, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాం. ఏదైతే మాట ఇచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత జిల్లాలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దానికి కూడా యాక్చువల్గా ప్రణాళికలు రచిస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని మన బడ్జెట్లో కూడా పెట్టేశారు. మే లోపల ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లుల అకౌంట్ వేయటం జరుగుతుంది. ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయి పిల్లలకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ June 12 స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఈ అకాడమిక్ ఇయర్ ఇవ్వాలా, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ June 12 అయ్యే లోపల ఇస్తామని మేలో ఇచ్చే విధంగా ఆదేశించారు. మేలో ఎవరి పిల్లలైతే చదువుకుంటున్నారో, ఎంతమంది చదువుకుంటున్నారో, 2 కావచ్చు 3 కావచ్చు, వాళ్ళందరికి సంబంధించి తల్లుల అకౌంట్లో అమౌంట్ వేయటం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్కటి చేస్తూ ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్త కావాలి, ప్రతి కుటుంబంలో ఒక మహిళ పారిశ్రామికవేత్త కావాలి. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బృందావన గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ని కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మి ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఉత్తమ మహిళగా గుర్తింపు పొందిన వారిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడా చూసినా మహిళల నాయకత్వం మెండుగా ఉందని, నిర్మలా సీతారామన్ వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రతి మహిళ కూడా తమ ఇళ్లలో బడ్జెట్ ని ప్రవేశపెట్టి కుటుంబ వ్యవస్థను వృద్ధిలోకి తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలు చేరుకొని స్ఫూర్తిదాయకంగా నిలబడినటువంటి నాయకురాలకు గుర్తింపు ఉన్నా లేకున్నా అంకిత భావంతో కుటుంబం మొత్తాన్ని ముందుకు తీసుకువెళుతున్నటువంటి అమ్మలకు, శ్రమజీవులకు ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలామంది చెప్పారు ఇప్పటివరకు మహిళలకి ఏమేమి అవసరం అనేది. అయితే ఒక్కసారి చరిత్ర తీసుకుంటే, ఒకప్పుడు సతీ సహగమనం నుంచి ఓటు హక్కు గురించి, మహిళల గురించి 100 సంవత్సరాలు పోరాడాల్సినటువంటి పరిస్థితి. ఒకప్పుడు లిటరసీ చదువుకున్న వాళ్ళు 9% ఉండేవాళ్ళు ఒక 30-40 సంవత్సరాల క్రితం. ఈరోజు 70%కు వచ్చారు మహిళలు. అదేవిధంగా ఎక్కడ చూసినా నాయకత్వం కనిపిస్తూ ఉంది. ఈరోజు పార్లమెంటుకు వెళ్తే ఒక నిర్మలా సీతారామన్ గారు 7 సంవత్సరాలు వరుసగా బడ్జెట్ పెట్టినటువంటి వ్యక్తి. ఈ దేశం మొత్తాన్ని తన మేధాశక్తితో, కష్టంతో నడుపుతున్నటువంటి గొప్ప నాయకురాలు. అన్ని రంగాల్లో ముందుంటున్నాం మనం. దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు మన కోసం కృషి చేస్తున్నాయి. ఈరోజు కేవలం మహిళల కోసం తీసుకుంటే ప్రభుత్వాలు ఎంతో ఖర్చు పెడుతున్నారు. సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు. అన్ని రంగాల్లో మనం ముందుకు రాణించాలి అని చెప్పి ప్రభుత్వాలు, సంఘాలు, సంఘ సంస్కర్తలు ఎన్నో రకాలుగా
మన కోసం చాలా కృషి చేస్తున్నారు. మరి ఇటు మన భద్రత కోసం పోరాడుతూ ఉన్నారు, మన హక్కుల కోసం నిలబడుతూ ఉన్నారు. అన్నీ బాగున్నాయి. అయితే మన కోసం మనం ఏం చేస్తున్నాం? ఆడవారు ఏం ఆలోచిస్తున్నారు? అన్ని రంగాల్లో ఉన్న మన గురించి మనం ఆలోచిస్తున్నామా లేదా అన్నది చాలా ముఖ్యమైన విషయం ఈరోజు. మరి డాక్టర్లుగా, ఎంటర్ప్రీనర్స్గా, లాయర్స్గా ఇన్ని రంగాల్లో మనదైన శైలితో మనదైన ముద్ర వేసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు మరి ఇంట్లో మొదటి గురువుగా అధికార యంత్రాంగానికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళలకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గుంటూరు పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, కలెక్టర్ గారికి, అలాగే సోదరిమణి శాసనసభ్యురాలు మాధవి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎస్పీ గారికి, అలాగే యశ్రత్నం గారికి, కమిషనర్ గారికి, అడిషనల్ కమిషనర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే చైర్మన్స్కి, మిగతా పెద్దల కార్పొరేటర్స్కి అందరికి కూడా, మీడియా మిత్రులకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అలాగే మహిళలకు ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా గొప్ప దినం. ఎందుకంటే సృష్టికి మూల కారణమైనటువంటి మహిళను గౌరవించుకోవడం మనందరి సాంప్రదాయం. ఎంతో గొప్ప మనసుతో ఒక తల్లిగా, ఒక చెల్లిగా అన్ని విధాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ తన భాగస్వామ్యంతో ఒక మనిషిని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో మహిళల పాత్ర చాలా ఉన్నతమైనటువంటి పాత్ర. అటువంటి పాత్రతో పాటు ఈరోజు సమాజంలో వస్తున్నటువంటి మార్పులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. కేవలం గృహానికే సంబంధించినటువంటి అంశాల్లోనే కాకుండా జీవితాన్ని మరుగైనటువంటి జీవితం కోసం ప్రయత్నించేటువంటి అంశాల్లో కూడా ఈరోజు మహిళలు సమానమైనటువంటి భాగస్వామ్యం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన కేంద్ర మంత్రివర్యులకి, ఈ వెస్ట్ ఎమ్మెల్యే గారికి, ఈస్ట్ ఎమ్మెల్యే గారికి, గౌరవనీయుల ఎమ్మెల్సీ గారికి, వేదిక పైన ఉన్న చైర్పర్సన్స్, డిప్యూటీ మేయర్స్, కార్పొరేటర్స్, అందరు అతిథులకి, ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలని చాలా ఎక్కువ మంది, ఎక్కువ సంఖ్యలో వచ్చిన మహిళలు, మీడియా మిత్రులు, జిల్లా అధికారులు అందరికీ కూడా నమస్కారం. మనకి ముందుగా మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఇవాళ ముందుగా నేను ఇంకేదైనా మెసేజ్ ఇచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా చేపట్టే ప్రతి కార్యక్రమంని కూడా మీ ముందు ఉంచుతాను. ముందుగా చూస్తే మనకి మహిళల కోసము మహిళల్ని కలుపుకొని వెళ్ళే 2 మేజర్ డిపార్ట్మెంట్స్, రూరల్ ఏరియాలో సర్పు, అర్బన్ ఏరియాలో మెప్మా. సో ఈ డిపార్ట్మెంట్స్లో మనకి ముందు నుంచి స్వయం సహాయక సంఘాలని ఏర్పాటు చేసి వాళ్ళకి రుణం అనేది అందించి డే అనేది నేను ఉమెన్ సెక్యూరిటీగా భావిస్తాను. నేను పోలీస్ తరపు నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి 2 పాయింట్ ఉమెన్ సెక్యూరిటీలో మీరు చాలా గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ 2 పాయింట్. ఒకటి, మహిళకి జరుగుతున్న నేరం పాక్సో కేసు అంటే మీకు అందరికీ ఇప్పుడు ఇక్కడ ఉన్న 80% ఆఫ్ ద ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పాక్సో కేసు అంటే ఏమని తెలుసు. పాక్సో కేసు అంటే ఏంటి? 18 సంవత్సరానికి లోపలికి ఉన్న ఆడవాళ్ళనా ఉండొచ్చు, మగవాడినా ఉండొచ్చు, వాళ్ళకి జరుగుతున్న సెక్షువల్ అఫెన్సెస్ అనేది పాక్సో కేసు. దానికి స్పెషల్ యాక్ట్ ఒకటి వచ్చిందనమాట, వాళ్ళకి త్వరగా న్యాయం జరుగుతున్నట్టు. ఆ పాక్సో కేసు ఉండొచ్చు, లేకపోతే రేప్ కేసెస్ ఉండొచ్చు. జరుగుతున్న నేరాల్లో 90% ఆఫ్ ద అఫెన్సెస్ అన్నీ కూడా మీకు తెలిసిన వాళ్ళతో పాటే జరుగుతుంది. సింపుల్, ఇంట్లో ఉన్నవాడు, దీంట్లో ఫాదర్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎన్నో కేసెస్ చూస్తాను మేము. తండ్రి ఇన్వాల్వ్ అవుతున్నారు. చుట్టుపక్కల ఇమీడియట్గా మీ పక్కన ఇల్లు, మీరు చిన్న పిల్లల్ని పంపిస్తారు, మామ 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 అని పిలుస్తుంటుంది, మీరు పంపించేస్తారు. మీరు 4 గంటలు 3 గంటలు మీరు ఏం పట్టించుకోరు. పక్కన ఉన్న వాళ్ళు మీ బంధువులు, చిన్న మామ ఉండొచ్చు, పెద్ద మామ ఉండొచ్చు. 90% ఆఫ్ ద క్రైమ్స్ జరుగుతున్నది ఓన్లీ తెలిసిన వాళ్ళు మా ద్వారా మాత్రమే జరుగుతుంది. కానీ బయటకు నుంచి ఎవరో వచ్చి దొంగతనం చేస్తుంటున్న కానీ చంపేయడం అంటే అదర్ క్రైమ్స్ జరుగుతున్నట్టు బయట వాళ్ళు వచ్చి ఎవరు ఈ క్రైమ్స్ని చెయ్యట్లేదు. ఇది మీరు ఒక్కటి గుర్తు పెట్టుకున్నారంటే ఆడవాళ్ళ పైన జరుగుతున్న అఫెన్సెస్ 90% తగ్గిపోతాయి. కుటుంబ సభ్యులు అట్లాగే ప్రభుత్వం అందించేటటువంటి సహాయ సహకారాలు అందిపుచ్చుకొని
ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పేసి మీ యొక్క వ్యాపారవేత్తలుగా కానీ లేకపోతే రాజకీయవేత్తలుగా కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మీకు ఏ ఇష్టమైనటువంటి ఏ రంగంలో అయినా ఎదగాలని చెప్పేసి మహిళా సాధికారత వైపు ప్రయాణించాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాలో మరీ ముఖ్యంగా గుంటూరు నగరపాలక సంస్థ చేపట్టబోయే అనేక కార్యక్రమాల్లో మహిళలకు తగినటువంటి ప్రాధాన్యత ఇస్తాము. మీ చేతనే కొన్ని ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసే విధంగా మీ యొక్క భాగస్వామ్యం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ గారు, ఎస్పీ గారు, మరి కార్పొరేషన్ చైర్మన్ గారు, కోటేశ్వరరావు గారు, మన్నవర కృష్ణమోహన్ గారు, కమిషనర్ గారు, వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్, వేదిక మీద ఉన్న అక్కా చెల్లెళ్ళు, ఈ రోజున ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ, సోదరిమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సందర్భంగా మరి ఒకటే గుర్తు చేస్తున్నాను. ఒకప్పుడు మహిళలు వంటింటికి పరిమితమని ఉండేవాళ్ళు. 5.5 కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసుకున్న 3 వంతెనల రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మన్నవ మోహన కృష్ణ, డేగల ప్రభాకర్, గాదె వెంకటేశ్వరరావు, పలువురు కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయడానికి 5.5 కోట్ల రూపాయల వ్యయంతో 3 వంతెనల రైల్వే బ్రిడ్జి పూర్తి చేశామని చెప్పారు. ఏప్రిల్ నెలలో శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ కి ఈ 3 రైల్వే బ్రిడ్జి ఉపయోగపడుతుందని అన్నారు. ఇంతకుముందు గుంటూరులో 2 లేన్లే ఉండే రైల్వే లైన్లు, వీటిని 4 లేన్లు చేయబోతా ఉన్నారు. ఒకప్పుడు పెద్ద ట్రైన్లు అంటే 25 బోగీల కంటే ఎక్కువ ఉండేవి, ఒక 2 స్టేషన్ల మీదే ఒకే టైంలో ఆగాయి. దాంతో ట్రైన్లు టైమింగు డిలే అవటము, నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 3 వంతెనలు బ్రిడ్జ్ చేయడం వల్ల మనకు ప్లాట్ఫామ్ పెరుగుతుంది. పెరగడంతో 4 లేన్లు వస్తాయి. సో ఎక్కువ లాంగ్ ట్రైన్స్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ మీద ఆగి టైమింగ్ కరెక్ట్గా వచ్చే విధంగా ఉపయోగపడుతుంది. అందుకని అది ఒకటి ఉపయోగం. రెండోది, రేపు శంకర విలాస్ బ్రిడ్జి ఏప్రిల్లో స్టార్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ డైవర్షన్కి మనకు కావాలి. అందులో ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత ఫాస్ట్గా చేయాలని నిర్ణయించాం. అయితే అనుకున్న దానికంటే 1 నెల లేట్ అయింది. ఎందుకంటే ఎప్పుడూ 60 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైను తెలియకపోవడం వల్ల అది బ్రేక్ అయ్యి కొద్దిగా లేట్ అయింది. బట్ ఏదేమైనప్పటికీ చాలా నీట్గా చేశారు, సుందరంగా చేశారు. పూర్తిగా 60 ఫీట్ రోడ్ని, అలాగే వెంట్ 50 ఫీట్ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అప్రోచ్ రోడ్ని కూడా పూర్తిగా డెవలప్ చేస్తూ దీన్ని కూడా ఆల్మోస్ట్ 50 ఫీట్ చేసేటువంటి ప్రణాళికలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. 5.5 కోట్ల రూపాయలతో రైల్వే అధికారులు ఇప్పటికే చాలా వరకు పూర్తి చేశారు. ఇంకొన్న చిన్న చిన్న పనులు ఉన్నాయి. అవి కూడా యుద్ధ ప్రాతిపాదికన అవసరమైనటువంటి రాత్రిపూట కూడా చేసి ప్రజలకు మరింత అవసరమైనటువంటి విధంగా ఈ 3 వంతెనల బ్రిడ్జ్ని తయారు చేయడం. ఎందుకంటే ఆర్ఓబి నిర్మాణం ప్రారంభమైతే హెవీ ట్రాఫిక్ ఇటు నుంచి డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మెయిన్ రోడ్స్ అన్నిటిని కూడా డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమంతో పాటు ఇక్కడ మెయిన్ ట్రాఫిక్ ఫ్లోని మరింత ఫ్రీగా వెళ్ళేటువంటి విధంగా డెవలప్ చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చాలా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. మన గుంటూరులో కూడా తీసుకుంటే మన ఎంపీ గారు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో చొరవతో ఈరోజు ప్రతి ఒక్క పని కూడా చాలా వేగవంతం అవుతుంది. అందులో భాగంగానే ఇది 3 వంతెనల బ్రిడ్జి ఎప్పటి నుంచో అందరి కళ, ఇది వైడ్ అవ్వాలి అని చెప్పి రేపు మరి అటు అరండాల్పేట బ్రిడ్జ్ మనకి నిర్మాణంలోకి రానున్న క్రమంలో ఇలా అనేక ట్రాఫిక్ సమస్యలు వచ్చే క్రమంలో ఇలాంటి బ్రిడ్జ్లు రెడీ అవ్వాలి. అదేవిధంగా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఇందాక మంత్రివర్యులు చెప్పారు, మధ్యలో చాలా రకాలైన హడ్డల్స్ వస్తూ ఉన్నాయి. కొంచెం మతపరమైన విషయాలు మనకి ఎదుర్కోవాల్సిన సందర్భాలు రావచ్చు అని చెప్పి, సో ఇలా అన్ని ఎంక్రోచ్మెంట్స్ విషయంలో చిన్న వ్యాపారులను కదిలించాల్సిన పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ సహకరించాలి. నందివెలుగు రోడ్డు 100% రైల్వేస్ వాళ్ళు తీసుకునే విధంగా అది శాంక్షన్ కానీ ఇవన్నీ కూడా మరి వారి యొక్క చొరవ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి మన స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా వెన్నుగా ఉండి వారికి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ యొక్క స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో గుంటూరు నగరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కార్పొరేట్ నగరంగా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ పరంగా కానీ, స్ట్రీట్ లైట్స్ పరంగా కానీ అన్నీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసేదానికి ప్రణాళికలు రూపకల్పన చేసుకుంటున్నాము. దీనికి ఏంటంటే
ప్రజలు సహకరించాలి ఫస్ట్. తర్వాత లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సహకారము అందించినట్లయితే తప్పకుండా తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ఇద్దరు కూడా యంగ్స్టర్స్ కొత్తగా వచ్చారు, వాళ్ళు చేయాలనే తపనతో ఉన్నారు. ఆ తపనతో మరి గౌరవ మినిస్టర్ గారు కూడా చొరవ తీసుకొని ముందుకెళ్తున్నారు. అట్లనే మనకి ఇంకా పత్తిపాడు కాన్ఫరెన్స్లో పార్ట్ ఉన్నప్పుడు కూడా వారు కూడా ఇటు బ్యూరోక్రాట్గా చేస్తున్నారు, ఇటు పొలిటీషియన్గా ఉన్నారు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి సాధక పథకాలు కూడా తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో డెఫినెట్గా నగరాన్ని క్లీన్ గుంటూరు, గ్రీన్ గుంటూరుగా మార్చేదానికి కావాల్సిన అన్ని ఎఫర్ట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్లాస్టిక్ కూడా యాక్చువల్గా ఈ మంత్ మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు జనవరి నుంచి ప్రతి నెల 3rd సాటర్డే మరి ఒక ప్రోగ్రాం తీసుకున్నాం క్లీన్లీనెస్ పరంగా. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర పేరుతోటి. దీనిలో ఈ నెల థీమ్ ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాల మీదనే ఉంటుంది. దీనికి కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తాం. ఓవర్ నైట్ రాదు, కానీ కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్ చేసి ప్రజల్లో బిహేవియరల్ చేంజ్ తీసుకొచ్చి తర్వాత ప్లాస్టిక్ బ్యాన్ కూడా చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఈ సమ్మర్లో డీసిల్టేషన్ యాక్టివిటీస్ భారీ ఎత్తున టేకప్ చేయబోతున్నాము. పరిష్కారం తీసుకొచ్చి ఈ రోజున ప్రారంభోత్సవం చేసినటువంటి పెద్దలు కేంద్ర మంత్రి పెమ్మసాని గారికి, అలానే సోదరుడు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారికి, వెస్ట్ ఎమ్మెల్యే మాధవ్ గారికి, మరి ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఖచ్చితంగా ఏదైతే ఇప్పటి వరకు పెద్దలు చెప్పారో గత 60-70 సంవత్సరాల నాటి రోడ్లన్నీ కూడా ఇవాళ ఇంటికి ఒక కారు, ఇంటికి కొన్ని ఇళ్లలో 4 కార్లు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రోడ్లు వైండింగ్ చేయాలి. దీనికి ఒకటే కూటమి తరఫున మేము కోరుతుంది, కూటమి వచ్చిన 9 నెలల్లో గుంటూరులో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినాయో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించి కూటమికి సపోర్ట్ చేయండి. మీరు రాష్ట్ర దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సంతానాన్ని పెంచే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఒకప్పుడు జనాభాను నియంత్రించారని చెప్పిన తానే ఇప్పుడు పెంచమని చెబుతున్నారని, ఇది సమాజ హితం కోసమేనని చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిచ్చారు. మహిళా ఉద్యోగులు ఎంతమంది పిల్లల కన్నా అన్నిసార్లు ప్రసూతి సెలవులు ఇస్తామని, అదనంగా ప్రయోజనాలు చేకూరుస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకాన్ని కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందజేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అన్న ఒక స్టేట్మెంట్ సెన్సేషన్ అయింది. ఎందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి? మనం చూస్తే నా ఫ్రెండ్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకేమో 2 పిల్లలకి మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి. 3వ పిల్లల్ని ఆలోచించాలంటేనే పరిస్థితుల గురించి టెన్షన్గా ఉంది. సో ఇలాంటి సమయంలో ఈ 2025లో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎక్కువ పిల్లల్ని ఎందుకు కనాలంటారు? మన ఇద్దరికి ఆదాయం బాగా వస్తూ ఉంది, మన ఇద్దరు కలిసి ఎంజాయ్ చేద్దాం, మనకు పిల్లలు వద్దు, వాళ్ళు వస్తే భారం అని చెప్పి ఆలోచించి అసలు పిల్లలు కనడమే మానేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు సంపాదించిన సంపద అనుభవించడానికి కూడా వారసులు లేని పరిస్థితికి వస్తున్నారు కొంతమంది కొన్ని దేశాల్లో. మన దేశంలో మీరు చూస్తే ఇప్పుడైతే జనాభా బాగానే ఉన్నారు, ఇంకా ఒక 20 ఏళ్ళు ఉంటారు, అక్కడి నుంచి జనాభా తగ్గుతుంది. నార్త్ ఇండియా, యూపీ, బీహార్లో జనాభా బాగుంది, వాళ్ళు 3 కంటే ఎక్కువ అంటున్నారు. మన వాళ్ళు ఒకరినిగానే సరిపెడుతున్నారు, కొంతమంది పిల్లలు వద్దనుకుంటున్నారు. దీనివల్ల సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోతా ఉంది. రాబోయే రోజుల్లో ముసలి వాళ్ళు పెరుగుతారు, జనాభా తగ్గిపోతుంది. అందుకే దూరదృష్టితో నేను ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేను చెప్పేది మీ అందరికీ, అందరంగానే మాట్లాడి పిల్లలు ఎక్కువ కనకపోతే చాలా సమస్యలు వస్తాయి. జనరల్గా ఇది ఎప్పుడు చరిత్రలో జరగదు. ఒక ముఖ్యమంత్రిగా పిల్లలను కనద్దన్నాను, ఒక ముఖ్యమంత్రిగా పిల్లలు కనమంటున్నా. ఇప్పుడు ఇది చరిత్ర. అంటే ఎందుకు అంటారు మీరు? దేశం కోసం, రాష్ట్రం కోసం, సమాజ మనుగడ కోసం నేను చెప్పే మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను 2 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు 2 పిల్లల కంటే తక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని కొత్త చట్టం తేవాలి. నేను ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ వేగవంతం చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుంటూరులోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ఆనాడు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేసింది. అయితే ఈ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం జిల్లాల యూనిట్ గా వర్గీకరణ చేస్తాను అనటం భావ్యం కాదన్నారు. జిల్లా స్థాయిలో వర్గీకరణ జరిగితే మాదిగులు మరియు మాదిగ ఉపకులాలు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. రామచంద్రరాజు కమిషన్
ఉషా మేయర్ కమిషన్ కూడా జనాభా దామాషా ప్రకారమే వర్గీకరణ జరగాలి అని తెలియజేశామని అన్నారు. రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిన సిఫార్సు ప్రకారమే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. పక్క రాష్ట్రాలలో ఎక్కడా కూడా జిల్లా యూనిట్ అంశం ప్రకారం వర్గీకరణ జరగలేదని చెప్పారు. మాల సమాజ వర్గానికి చెందిన సోదరులు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపాలని కోరారు. ఉంటే మాలలు నేను స్పష్టంగా చెప్తా ఉన్నాం. సో అంబేద్కర్ వారసులుగా సామాజిక న్యాయాన్ని కోరుకోబడిన వాళ్ళగా 30 సంవత్సరాలుగా మాదిగ జాతి ఆశల ఆకాంక్షల కోసం ఉద్యమించిన వాళ్ళగా మేము ఒక మాట చెప్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మాకన్నా మాలలు అధికంగా 4 లక్షలు ఉన్నమాట వాస్తవం. కనుక జనాభా దామాషా ప్రకారం మాకన్నా 1% వాళ్ళకి అదనంగా రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది. మాకు అభ్యంతరం లేదు. మాలల జనాభా ఎంతుంటే అంత శాతం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి. మాదిగలు ఎంతుంటే మాదిగలకు అంత ఇవ్వండి. మాదిగ కులాలకు లేదంటే మిగిలిన కులాలకు వెళ్ళి వాళ్ళకి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలని చెప్పి మేము కోరుతున్నాం. అలా కాకుండా జిల్లా యూనిట్గా అంటే మాకు అనేక అనుమానాలు అపోహలతో పాటు అనేక అనార్థాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ జిల్లా యూనిట్ అనేది రూపభూయిష్టంగా మారడానికి అవకాశం ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు నియామకాలు చూసుకుంటే అది జిల్లా స్థాయి నియామకాలు, ఉద్యోగ నియామకాలు, జోనల్ స్థాయి నియామకాలు, రాష్ట్రస్థాయి నియామకాలు, అదేవిధంగా యూపీపీఎస్ లాంటివి, ఇంజనీరింగ్ నియామకాలు, డాక్టర్ నియామకాలు లాంటివి కూడా ఎలా జిల్లా స్థాయిలో అది అవుతుందో ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి ఒక సూత్రబద్ధమైనటువంటి అవగాహన లేకుండా దాన్ని అవగాహన కల్పించకుండా ఈరోజు జిల్లా యూనిట్గా చేయడం అనేది కూడా అసమంజసమని చెప్పని మేము కోరుకుంటూ దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 30 ఏళ్ల క్రితం మీరే ముఖ్యమంత్రి, 30 ఏళ్ల తర్వాత మీరే ముఖ్యమంత్రి. ఆనాడు మీరు సామాజిక న్యాయ సూత్రం జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ అన్నారు. నేడు కూడా జనాభా దామాషా ప్రకారమే వర్గీకరించాలని, అది జిల్లా యూనిట్గా కాకుండా దాన్ని పునరాలోచించాలని చెప్పని దాని గురించి మీరు పునరాలోచన చేసుకుని జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గానే వర్గీకరణ అమలు చేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దానికోసం కమిషన్ నివేదిక మేము కోరుకుంటున్నాం. జనాభా దామాషా ప్రకారం వస్తుంది. కారణం ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి తీర్పు ప్రామాణికంగా తీసుకుంటే ఎంపైరికల్ డేటా ప్రకారం అంటే అక్కడ ఉండబడినటువంటి ఎస్సీల జనాభాలు వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో ఉండబడే స్థితిగతులను అధ్యయనం చేసి ఆ వెనకబడతనాన్ని గుర్తించి వాళ్ళకి రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన దానికి అనుగుణంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ముందుకెళ్ళింది. మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పోవాలని కోరుకుంటున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ వర్గీకరణకి మూలం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా జరగాలని కోరుతున్నాం. అదేవిధంగా ఒకసారి మీరు గమనిస్తే వర్గీకరణ ఈరోజు పంజాబ్లోను, హర్యానాలో అమలవుతుంది. అక్కడ జిల్లా యూనిట్ లేదు. నేను తెలంగాణలో చట్టబద్ధత కల్పించారు, అక్కడ జిల్లా యూనిట్ లేదు. లేదు పక్కనే కర్ణాటక, తమిళనాడులో కూడా వర్గీకరణలు నడుస్తున్నాయి, అక్కడ జిల్లా యూనిట్ లేదు. కానీ వర్గీకరణకు మూలమైనటువంటి ఆంధ్రప్రదేశ్, అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా యూనిట్ అనడం అనేది ఒక కొత్త వివాదానికి దారితీయడానికి అవకాశం ఉంది. కనుక జిల్లా యూనిట్గా కాకుండా మీరు ఈ గతంలో ఏ విధంగా అయితే రాష్ట్ర యూనిట్గా అంటే జనాభా దామాషా ప్రకారం వర్గీకరించారు, ఇప్పుడు కూడా అదే విధంగా జనాభా దామాషా ప్రకారమే వర్గీకరణ జరగాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.